Hi friends, do you know when you eat can change your body more than what you eat? మీకు తెలుసా ఏం తింటున్నాం అనే దానికంటే ఎప్పుడు తింటున్నాం ఏ టైంకి తింటున్నాం అనేదే ఇంపార్టెంట్ అని. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వకుండానే మీరు ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అని మీకు తెలుసా? ఎవ్రీడే క్యాలరీస్ కౌంట్ చేస్తూ డైట్ చేయడం కష్టం అనిపిస్తుందా? ఇంకేం చేయొచ్చు అని ఆల్టర్నేట్ మెథడ్ కోసం చూస్తున్నారా? అయితే అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఆ మెథడ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సింపుల్ లాజిక్ అండి. మనకి ఆఫీస్కి అని ఒక సర్టెన్ టైం పెట్టుకుంటాం కదా, 9 to 5 అని, 8 hours విండో. సో అట్లనే ఫుడ్కి మనం సర్టెన్ టైం పెట్టుకుంటే అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. జనరల్గా ఫాస్టింగ్ని 2 రకాలుగా చేయొచ్చు. 16:8 అండ్ 14:10. అంటే 16 hours ఫాస్టింగ్ చేయడం, 8 hours విండోలో తినడం. ఇట్ మే బి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అట్లనే 14 hours ఫాస్ట్ చేయడం, 10 hours విండోలో తినడం. వినడానికి కష్టంగా అనిపించినా ఇది ఖచ్చితంగా పాసిబుల్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అండ్ మెటబాలిజం కూడా పెరుగుతుంది. నార్మల్గా మనం ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మనం యాక్టివ్గా ఉంటాము. నైట్ 7 PM తర్వాత మనం ఫుడ్ తినము కాబట్టి ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ మళ్ళీ మనకి ఆకలిస్తుంది అండ్ మన స్టమక్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ఫాస్టింగ్ విండోలో తినం కాబట్టి మనం బాడీ ఆల్టర్నేట్ సోర్స్ కోసం వెతుకుతుంది. అప్పుడు మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ని యూస్ చేసుకొని ఎనర్జీ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అట్లా 14 hours మన బాడీకి ఎనర్జీ దొరుకుతుంది. ఇదే ప్రాసెస్ని ఫ్యాట్ లాస్ అని అంటాం. మెటబాలిజం ఏంటంటే ప్రాసెస్ విచ్ కన్వర్ట్స్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడమే మెటబాలిజం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి డైజెషన్ స్లోగా ఉంటుంది. దట్ మీన్స్ వాళ్ళ మెటబాలిజం స్లో ఉన్నట్టు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మెటబాలిజం అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. మీకు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటే MB అని కామెంట్ చేయండి. దీని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఛాలెంజ్ ఉంది. ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నైట్ స్టమక్లో సౌండ్స్ వస్తాయి. భయపడకండి, అది ఎందుకో చెప్తాను. మన పొట్టలో వచ్చే సౌండ్స్ని బోర్బోరిగ్మై అంటారు. మన స్టమక్ ఎంటీ అవ్వడం వల్ల మన డైజెస్టివ్ మజిల్స్ ఒక స్ట్రాంగ్ వేవ్ని క్రియేట్ చేసి పొట్టలో ఉన్న లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని, ఫ్లూయిడ్స్ని సెల్ఫ్ క్లీన్ చేస్తాయి. సో ఇలాంటి సౌండ్స్ వస్తాయి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా హెల్దీగా ఉంది అని అర్థం. సో టెన్షన్ పడాల్సిన పని లేదు. సో కన్క్లూజన్ ఏంటంటే క్యాలరీస్ టెన్షన్ లేకుండా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. మీరు ఈ ఫాస్టింగ్ ప్రాసెస్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుతుంది, బట్ గివ్ అప్ ఇవ్వకండి. స్టార్టింగ్లో నేను కూడా గివ్ అప్ ఇచ్చేదాన్ని కొన్నిసార్లు, బట్ మీరు అలా చేయకండి. మండే టు ఫ్రైడే డెడికేటెడ్గా చేయడానికి ట్రై చేయండి. డెడికేటెడ్గా ఒక 20 days చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అండ్ డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు డిఫరెన్స్ కనపడినప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు చేయకండి, నేను వెయిట్ చేస్తాను. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. విల్ వెయిట్ ఫర్ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. థ్యాంక్ యూ. See you in my next vlog. Bye.